రెడీ. నమస్తే, శక్తి న్యూస్ ఫోకస్కి స్వాగతం. సమైక్య ఉద్యమానికి నెల రోజులు నిండాయి. ఊరు వాడ ఏకమై, చిన్న పెద్ద ఒక్కటై, విభజన వద్దురా సమైక్యమే ముద్దురా అంటూ ఉవ్వెత్తున సమైక్య వాణిని వినిపిస్తున్నారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ జూలై 30వ తేదీన తెలంగాణ ఇస్తున్నట్లు ప్రకటించడంతో సీమాంధ్రలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సీమాంధ్ర ప్రజల మనోభావాలను కాలరాసి ఏకపక్ష నిర్ణయం తీసుకోవడంతో ఉప్పెనలా ఉద్యమం మొదలైంది. ప్రకటన వచ్చినప్పటి నుంచి వివిధ రూపాలలో సమైక్యవాదులు ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. ప్రకటన వచ్చినప్పటి నుంచి వివిధ రూపాలలో సమైక్యవాదులు ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. ఏలూరులో జూట్ మిల్ కార్మికులు విధులు బహిష్కరించి సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొన్నారు. అనంతరం జరిగిన ర్యాలీలో ముక్త కంఠంతో సమైక్య నినాదాలు చేశారు. విభజన వద్దు, సమైక్యాంధ్ర ముద్దు అంటూ నగరానికి చెందిన జూట్ మిల్ కార్మికులు సంఘటితంగా రోడ్డెక్కారు. టీఎన్టీయూసీ యూనియన్కి చెందిన కార్మికులు, తెలుగుదేశం కార్యకర్తలు జూట్ మిల్ ఎదురుగా ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఆర్టీసీ బస్సులను నిలుపుదల చేసి ప్రయాణికులను మార్గ మధ్యలోనే దించివేశారు. సమైక్య నినాదాలు చేసి బస్సులను వెనక్కి త్రిప్పి పంపారు. సమైక్యవాదంపై ప్రకటన వెలువడే వరకు ఆందోళన ఆపే ప్రసక్తే లేదని కార్మికులు స్పష్టం చేశారు. ప్రశాంతతకు మారుపేరైన పశ్చిమ గోదావరి జిల్లాలో ఎటువంటి హింసాత్మక సంఘటనలకు పాల్పడకుండా సమైక్యవాదులు ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. విభజన నిర్ణయంతో భగ్గుమన్న ప్రజలు నాయకులతో సంబంధం లేకుండా తామే నాయకులుగా మారి ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు. సమైక్యాంధ్ర కోరుతూ ఏలూరులో ఆందోళనకారుల నినాదాలు మిన్నంటాయి. వివిధ సంఘాల ఆధ్వర్యంలో ధర్నాలు, రాస్తారోకోలు, మానవాహారాలు నిర్వహించారు. ఆర్టీసీ సర్వీసులు పాక్షికంగా నడిచాయి. సాధారణ జనజీవితం స్తంభించిపోయింది. వరుసగా 7వ రోజు వ్యాపార సముదాయాలు మూతపడ్డాయి. ప్రజలకి, ఉద్యోగస్తులకి, ఎన్జిఓలకి, కార్మికులకి, కర్షకులకి, ముఖ్యంగా ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, మంత్రులకి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మనం ఇంత పోరాడుతున్నా కానీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న యూపీఏ గవర్నమెంట్ అండ్ కాంగ్రెస్ గవర్నమెంట్ మరి నీరుకు నిమ్మెత్తుగా ఉంది. మరి దీన్ని వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు కూడా ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా ఏకతాటి మీద ఉండి ఈ కార్యక్రమంలో ఉద్యోగ బాట చెందుతాయని తెలియజేస్తూ మరి అందరూ ఉపాధ్యాయులు అందరూ కూడా ఉద్యమంలో ఏపీ ఎన్జిఓల పాత్ర కీలకమైంది. జూలై 13 నుంచి ఏపీ ఎన్జిఓలు చేపట్టిన సమ్మెతో సమైక్య ఉద్యమం మరింత ఊపందుకుంది. నిత్యం వేలాదిగా తిరిగే ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి.
అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులు కార్యాలయాలకు తాళాలు వేసి ఉద్యమంలో పాల్గొంటున్నారు. రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసిరా సోనియా దిగ్విజయులు రాష్ట్రాన్ని విడదీసిరా ఈ సమైక్యాంధ్ర ఉద్యమం కొనసాగుతుంది. మనం సమైక్యాంధ్ర సాధించే వరకు కూడా. జై సమైక్యాంధ్ర, జై 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 సమైక్యాంధ్ర. సమైక్యాంధ్ర అనౌన్స్ చేసే వరకు ఇది కొనసాగుతుంది. దీనికి అందరి సహకారం అవసరం. అందరూ కలిపి పోరాడాలి సమైక్యాంధ్ర వచ్చే వరకు. అది మా కోరిక. కలెక్టరేట్కు కూడా సమైక్య సెగ తగలడంతో అందులోని చాలా విభాగాలు నెల రోజులుగా బోసిపోతున్నాయి. ఈ ఉద్యమం నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మా పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇక్కడ విధులు నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో భాగంగా కొద్ది రోజుల నుంచి విధులు నిర్వహిస్తూ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకుంటున్నాం. మన ఎస్ఐస్ అండ్ సిఐస్ కానిస్టేబుల్స్ వీళ్ళందరూ విధులు నిర్వహిస్తారు. నువ్వా నేనా అన్నట్లు 5 ఏళ్ల చిన్నారుల నుంచి 80 ఏళ్ల ముదుసలి వరకు సమైక్య ఉద్యమంలో పాలు పంచుకుంటున్నారు. రాస్తా రోకోలు, మానవాహారాలు, ర్యాలీలు, ఆమరణ నిరాహార దీక్షలు, రిలే నిరాహార దీక్షలు, చిత్ర విచిత్ర వేషధారణలతో ఉద్యమంలో సమైక్యవాదులు పాల్గొంటున్నారు. చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్లస్ చదువుకున్న వాళ్ళు రేపొద్దున్న ఉద్యోగాలు చేయాలంటే ఉద్యోగాలు దొరకవు. కాబట్టి సోనియా కేసీఆర్ గుర్తించండి. మీరెంతో వెళ్తాలని చూసుకున్నా మా ఎల్బీసీ విద్యార్థులు, పెద్దలు, వృద్ధులు అందరూ మేము సమైక్యాంధ్రాన్ని సాధించుకుంటాం. జై సమైక్యాంధ్ర. సమైక్య ఉద్యమంలో ప్రజా ప్రతినిధులను గురి చేసుకుని వారికి బుద్ధి ప్రసాదించాలని వివిధ రకాలుగా ఆందోళనలు చేశారు. కావూరి, బొత్స, చిరంజీవి, కేసీఆర్, సోనియాలను ఎక్కువగా టార్గెట్ చేశారు. వివిధ జంతువుల రూపాల్లో, ఆడవాళ్ల రూపాల్లో వారిని ముద్రించి నిరసనలు తెలిపారు. స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్లు స్పందించకపోవడం చాలా దురదృష్టకరమైన విషయం. స్వచ్ఛందంగా ప్రజలు ఈ కార్యక్రమాల్లో బయటకు వచ్చి వారి యొక్క బాధలు చెప్పుకుని రోడ్డు మీద నిలబడి ఇంత ఆందోళన చేస్తున్నప్పటికీ శాంతియుతంగా జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని స్పందించకపోవడం చాలా దురదృష్టకరమైన సంఘటన. రోజుకో రకమైనటువంటి స్టేట్మెంట్లు ఇస్తూ నాయకులు కూడా అందరినీ కన్ఫ్యూజ్ చేస్తున్నారు. పొలిటికల్ పీపుల్ కూడా దీంట్లో సంయమనం పాటించి వెంటనే వాళ్ళు రాజీనామాలు చేసి ఉద్యమంలో కలిసి మరింత మద్దతిస్తారని, ఈ ఉద్యమం ముందుకెళ్ళడానికి అందరూ సహకరించాలని కోరుకుంటూ అల్టిమేట్గా దీని యొక్క అంతిమ లక్ష్యం సమైక్యాంధ్ర సాధించడమేనని చెప్పేసి మా సిబ్బంది తరపున తెలియజేసుకుంటాం.
సమైక్యమైన ఊపిరి అన్న కావూరి మంత్రి పదవి రాగానే నోరు మెదపకపోవడంపై జిల్లా వాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ జిల్లాకే చెందిన చిరంజీవి మౌనం దాల్చడంపై సమైక్యవాదులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికైనా రాజీనామాలు చేసి ఉద్యమంలోకి రావాలని ప్రతిరోజు వివిధ రకాలుగా వారిని కోరుతూనే ఉన్నారు. అయినా వారికి దోమ కుట్టినట్టయినా లేకపోవడం దారుణమని సమైక్యవాదులు పేర్కొంటున్నారు. జిల్లా వ్యాప్తంగా సమైక్య ఉద్యమం జోరుగా కొనసాగుతూనే ఉంది. కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా ప్రజలందరూ ఉద్యమంలో పాల్గొంటున్నారు. నిత్యం వేలాది మంది విద్యార్థులు ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. సమైక్యాంధ్ర ప్రకటించే వరకు ఉద్యమాన్ని ఆపేదే లేదని జిల్లా ప్రజలు ఖరాఖండిగా చెబుతున్నారు. పిల్ల కాకుని ప్రధానం చేయడం కోసం జై సమైక్యాంధ్ర, జై సమైక్యాంధ్ర. ఎవడబ్బా సొత్తురా, ఎవడబ్బా సొత్తురా, ఎవడబ్బా సొత్తురా, ఎవడబ్బా సొత్తురా. తరిమి కట్టు, తరిమి కట్టు, తరిమి కట్టు, తరిమి కట్టు, తరిమి కట్టు. ఎవడబ్బా సొత్తురా, ఎవడబ్బా సొత్తురా, ఎవడబ్బా సొత్తురా, ఎవడబ్బా సొత్తురా, ఎవడబ్బా సొత్తురా. సమైక్యాంధ్ర చాహై, సమైక్యాంధ్ర చాహై, సమైక్యాంధ్ర చాహై, సమైక్యాంధ్ర చాహై. పుస్తకన్న విశ్వాసం ఎవడబ్బా సొత్తురా, ఎవడబ్బా సొత్తురా, ఎవడబ్బా సొత్తురా, ఎవడబ్బా సొత్తురా. తరిమి కట్టు, తరిమి కట్టు, తరిమి కట్టు, తరిమి కట్టు. అందుకు సంఘీభావంగా 10 లక్షల సంతకాలను విద్యార్థుల నుండి సేకరించడం జరిగింది. ఈ 10 లక్షల సంతకాల్లో కూడా ఒకటే నినాదంతో చేయడం జరిగింది, జై సమైక్యాంధ్ర అనే నినాదం. ఈరోజు కేంద్ర జాతీయ ఉగ్రవాది అయినటువంటి సోనియా గాంధీతో రాష్ట్రీయ ఉగ్రవాది అయినటువంటి కేసీఆర్ గారు చేతులు కలిపి అన్నదమ్ములుగా కలిసి ఉంటున్నటువంటి మా మధ్య ఈ విభజన అనే ప్రక్రియను చేపట్టారు. ఇప్పటికైనా సమైక్యవాదులందరూ కోరుకునేది సమైక్యంగా ఉండాలని. ఎప్పటికైనా కేవలం విభజన అనే వెనకబాటుతనం అనే వెర్రి వివరణతో ఈ విభజన ప్రక్రియను చేపట్టారు. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని జనాలందరూ కోరుకునేది సమైక్యంగా ఉండాలని. రాష్ట్ర విభజన నిర్ణయంతో సీమాంధ్ర రావణ కాష్టంలా మారింది. ఈ సెగలు నిరసనలు ఎప్పటికి చల్లారుతాయో. రాష్ట్ర విభజన నిర్ణయం కేంద్రం వెనక్కి తీసుకుంటుందో లేదో వేచి చూడాల్సిందే. కీప్ వాచింగ్ శక్తి న్యూస్, మన జిల్లా మన ఛానల్.